అండ్ మీరు దీని బిఫోర్ ఓకే మహేష్ బాబు లాంటి స్టార్స్ని అప్రోచ్ చేయాలనుకుంటారు కదా, ఒకవేళ ఈ రిజల్ట్ ఇప్పుడు చూసిన తర్వాత మహేష్ బాబు అయ్యుంటే కనుక ఇంత సక్సెస్ అయ్యి ఉండేదా? ఒకవేళ మహేష్ బాబుని పెట్టుంటే ఎలాంటి మార్పులు చేసేవాళ్ళు స్క్రిప్ట్లో? అంటే అది తెలియదండి. కానీ నేను అంటే నేను ఐఎమ్ నాట్ సో, అంటే ఇప్పుడు నాకేమి తెలియగా నేను ఏదో ఇప్పుడు అమెరికా నుంచి వచ్చి స్క్రిప్ట్ రాసి వీళ్ళ ఇమేజరీ తెలియ అంటే వీళ్ళ పొటెన్షియల్ తెలియలోని కాదు. నేను మహేష్ బాబు ఉంటే నేను ఆ లెక్కను చేసేవాడిని చేంజ్. అంటే మీకు అసలు మీకు తెలిసి కూడా ఉండేది కాదు. మా కష్టం వేరేగా ఉండేది బేసిక్గా. అంటే వేరే ఇప్పుడు బాన్స్వాడికి వెళ్ళలేకపోయేవాళ్ళము, వేరేగా చేసేవాళ్ళము. కానీ నా కాన్ఫిడెన్స్ ఈక్వల్గా నేను ఒక కథ రాసుకున్న తర్వాత ఆ సోల్ ఉంటుంది కదా, ఆ సోల్ తోటి మహేష్ బాబు అంటే చేస్తాడేమో అని అనిపించి జస్ట్ కథ చెప్పడం జరిగింది. సో నథింగ్ షార్ట్, ఇంకేదో వేరే విధంగా ఉండేది. అంటే అది ఏ విధంగా ఉండేది తెలియదు. ఇప్పుడు లీడర్ కూడా ఇంకేదైనా పెద్ద స్టార్ చేస్తుంటే అంటే ఏదో ఇంకా వేరే విధంగా ఉండేది. కాకపోతే అవన్నీ అయిపోతుంది అంటే మనకు తెలియదు ఏముంటుంది. కానీ నాకు వాళ్ళ ఇమేజ్ మీద ఐడియా ఉంది. నాకు ఐడియా లేనివాడినైతే కాదు నేను. అంటే అంటే దానితో వర్క్ చేసేవాడిని. అంటే నేను మామూలుగా అంటే అన్నీ తెలుసు అని చెప్పట్లేదు, కానీ నాకు వీళ్ళ స్టార్డమ్ గురించి ఐడియా ఉంది నాకు. అంటే కంప్లీట్ దీంట్లో హీరోయిన్ కంప్లీట్ డామినేటింగ్ కదా, ఒక హీరో బాగలేదని కాదు, ఒక మార్క్ ఎక్కువగా ఉంటుంది. అంటే అది హ్యాండిల్ అంటే మన హీరోలకు హ్యాండిల్ చేయగల ఇది ఉంది బేసిక్. అంటే చేంజ్ అంటే అలా నడిపించేవాడిని అనుకుంటా అంటే. ఓకే ఓకే ఓకే. అండ్ గతంలో మీరు తమన్నా, బిందు మాధవి, ఇంకెవరండి, కమలిని ముఖర్జీ, ఇప్పుడు సాయి పల్లవి. అంటే మీకు తెలియకుండానే ఒక 4 స్టార్స్ని తెలుగుకి ఇంట్రడ్యూస్ చేశారు. అంటే అది ప్లాన్డ్ కాకపోయి ఉండొచ్చు. బట్ ఈ సినిమాలో హీరోయిన్గా చేయాలంటే ఎలాంటి క్వాలిఫికేషన్స్ కావాలి అసలు? అది నాకే తెలియదండి. జనరల్గా నేను అసలు ఇప్పుడు కథ రాసుకున్న తర్వాత మా టీం కానీ మా ఆఫీస్లో పద్మనాభ నగర్లో మా ఆఫీస్లో కూర్చుంటాం మేము. కథ స్క్రిప్ట్ అందరికీ సర్క్యులేట్ అవుతుంది, అసిస్టెంట్ అందరు కానీ డైరెక్షన్ వాళ్ళ కథలో నేను రాసిన డీటెయిల్గా రాస్తాను నేను అంతా. వాళ్ళ హావభావాలు, అది ఇక్కడ పరిగెత్తింది, అలా అరిచింది, అట్లా అరిచింది అన్ని ఆ హావభావాలతో ఒక పిక్చర్ ఉంటుంది. ఆ పిక్చర్ తోటి నేను కొన్ని రెఫరెన్స్ ఇస్తాను, ఇలా 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 అని. అక్కడి నుంచి ఇంకా అది మా ప్రివిలేజ్ అవుతుంది. అంటే అసలు అంటే మా దాంట్లో యాక్ట్ చేయడానికంటే ఆల్మోస్ట్ నాకు ఇప్పుడు మా కొడుక్కి అలా కూతురు కోడలను చూసినట్టు ఇంకా ఎవరు అమ్మాయి ఏ అమ్మాయి బాగుంటుంది అని అంత ప్రెషర్ అనమాట మాకు. సో కరెక్ట్గా సూట్ అవుద్దా లేదా ఏంటి అని ఆల్మోస్ట్ అంటే నిద్ర పట్టదు అసలు ఎవరికి, నాకే కాదు మా టీం అందరికి కరెక్ట్ తేవాలని. అది వాళ్ళు గొప్పగా ఉన్నారని కాదు, ఇప్పుడు వాళ్ళు మన దానికి సూట్ అవుతారా అని. సో నా క్రైటీరియా ఏంటంటే జనరల్గా వాళ్ళు బాగా హైట్ ఉన్నారా, తెల్లగా ఉన్నారా, లేకపోతే డాన్స్ చేయగలుగుతారా, ఇలాంటి క్రైటీరియా ఉండదు. నేను రాసుకున్న దాన్ని వాళ్ళలో కొన్ని వీక్నెస్లు ఉంటాయి. సో అసలు నాకు పర్ఫెక్ట్గా నా హీరోయిన్ అని నేను చెప్పలేను. నేను రాసుకున్న దానికి నేను దగ్గరగా ఇమాజినేషన్. ఇప్పుడు హ్యాపీ డేస్లో టైసన్ ఉంటే వాడు బోల్డ్ మంది ఉంటారు, ఎవరెవరో వాళ్ళకంటే బెటర్ యాక్టర్స్ ఉంటారు, రాజేష్ కంటే బెటర్ యాక్టర్స్ ఉంటారు. వాళ్ళు ఎందుకంటే నేను రాసుకున్న దానికి దగ్గరకు వచ్చేస్తారు అనమాట. సో అది కోయిన్సైడ్ అవుతుంది. సో వాళ్ళు దొరకగానే నాకే ఎక్కువ ప్రివిలేజ్, నేనే ఎక్కువ ఆనందపడతాను వాడికంటే. వాళ్ళు నా సినిమాలోకి వచ్చినందుకు వాళ్ళు ఏమంటారు నాకు తెలియదు, కానీ నేను ఎక్కువ ఎక్సైట్ అవుతాను మా సినిమా అయిపోయిందని. అలానే సాయి పల్లవి కూడా మేము వెతుక్కున్నాం. సో అలా వేరే హీరోయిన్లు చేయలేరా అంటే నాకు దీనికంటే 10 ఇంతలు గొప్ప హీరోయిన్ ఉండొచ్చు, కానీ నాకు సెట్ కాదు బేసిక్. సో ఆమెలో ఉన్న వీక్నెసెస్, ఆమె వీడు 6'4", ఆమె హైట్, ఆమె మోటివల్ అన్నీ అందంగా కనిపించారు అనిపిస్తుంది. సో అవన్నిటితోటి భానుమతి క్యారెక్టర్ అనుకున్నాను. సో ఆమె ఫస్ట్ డే మేము పిలిచినప్పుడు నేను ఎప్పటి నుంచో ఫాలో అవుతున్నాను. డాన్సర్, ఎక్స్ట్రాడినరీ డాన్సర్ ఆమె. ఢీ షో నుంచి మేము ఫాలో అవుతున్నాం ఆమె కొంచెం. ఆమె లైఫ్ ఇస్ బ్యూటిఫుల్లో ఢీ షో చూసి లైఫ్ ఇస్ బ్యూటిఫుల్లో కాస్ట్ చేద్దాం అనుకున్నాం అనమాట. ఆమె మెడిసిన్ చదివి తర్వాత వచ్చిన డాక్టర్ అనగానే మేము కాల్ చేసాం. ప్రేమం హిట్ అంటే ప్రేమ చూడలే ఇంకా, యాక్చువల్లీ ఇప్పుడు కూడా చూడలేదు. ఆమెకు కాల్ చేసి స్టోరీ చెప్పాను. స్టోరీ చెప్తే నాకు తెలిసి ఈ స్టోరీ కాదనే అమ్మాయి ఎవరు ఉంటారు అంటే ఇలాంటి కథ అంటే ఒక తండ్రి కూతురు కథ, అది ఒక అస్తిత్వం ఉన్న కథ. అంటే ఆమెకు చాలా ఎక్సైటెడ్. నేను సరిపోతాను అనుకుంటున్నారా మీరు అంటే నేను అనుకుంటున్నాను, కానీ ఒకసారి ఆడిషన్ చేద్దాం రండి అని చెప్పినప్పుడు వచ్చినప్పుడు ఫస్ట్ అసలు ఈమె గొంతుకుందా, ఈమె అసలు ఇంత డెలికేట్గా ఉంది, చేస్తుందా అని ఆ మెంటల్ డైలాగ్ ఏదో చెప్పినట్టు, మెంటల్ గబ్బర్ సింగ్ డైలాగ్ ఏదో గట్టిగా మెంటల్ అని. నేను ఇంకా అసలు ఇంకా ఈమె దిస్ ఇస్ ఇట్ అనుకున్నాను. అప్పుడే నాకు ఒక ఐడియా ఉంది సినిమా మీద ఎలా చేయబోతుంది అంటే. సో మా ప్రివిలేజే మోస్ట్లీ మా సెలెక్షన్ ఎవరో కళలాంటి ఉండరు, మనలో ఒకళ్ళే ఉంటారు.
అలానే శరణ్య వదిన క్యారెక్టర్. వదిన అంటే ఇప్పుడు మనకి వదిన అనుకోగానే మన మైండ్లో ఒకటి ఉంటుంది, పెద్ద తరహాగా చాలా మర్యాదగా అందరికీ త్యాగం చేస్తూ అందరినీ చూసుకుంటూ వంట చేసి ఆమె అందరు లాస్ట్ తిని వీళ్ళందరికీ వీళ్ళు కడుపు నిండిన తర్వాత రావడం అది జరగట్లేదు. నేను అది కాదురా వదిన, మాకు వీటికంటే చిన్నగా ఉండాలి, చిన్నగా ఉండి ఆమె చదువుకుంటూ ఉండాలి అని ఫస్ట్ లైన్ ఆమె లైన్ నేను మీకు ఏంటి హాబీస్ అంటే ఏదో పల్లెటూరు నుంచి వస్తే అందరు రోజు పొద్దున్న లేచి అన్ని పనులు చేసే అనుకుంటారేమో, అట్లా కాదు మంచిగా నిద్రపోతా అని చెప్తుంది. సో అలాంటి స్టీరియోటైప్ బ్రేక్ చేసి అన్న అనగానే మళ్ళీ పెద్ద తరహాగా అతను ఒక అందరినీ త్యాగం అని కాకుండా వీడి సేమ్ ఏజ్ లాగా ఉంటుంది మన హీరోకి. తమ్ముడు అన్న ఆల్మోస్ట్ సేమ్ ఏజ్ లాగా ఉంటారు. అది రాజా సిరివెన్నెల గారి అబ్బాయిని సెలెక్షన్. తండ్రి అనగానే మళ్ళీ ఎవరు అంటే కొత్తగా ఉండాలి, అందరు క్లీషే. ఇప్పుడు ఆయన మరీ ఏడవకూడదు, మరీ న్యాచురల్గా మనలో ఒకళ్ళ ఉండాలని సాయి చంద్ గారిని. సో చాలా స్టీరియోటైప్స్ బ్రేక్ చేసాం. అండ్ అందరూ నాకు దొరకటం నా అదృష్టం, మా ప్రివిలేజ్, సినిమా ప్రివిలేజ్. వాళ్ళు మాకు సూట్ అయ్యారు అన్నమాట. వాళ్ళు రేపు ఏం చేస్తారనేది వాళ్ళ అదృష్టం. నేను ఎవరిని లాంచ్ చేస్తే 4 లైఫ్ ఇచ్చానని నేను ఎప్పుడు నమ్మను, అది నా ప్రివిలేజ్. సో అండ్ వరుణ్ కరెక్ట్గా ఉన్నాడు. అంటే కొత్త వాళ్ళు సూట్ అవ్వరు దీనికి, మరీ కొత్త వాళ్ళు సూట్ అవ్వరు, మరీ స్టార్ అయితే మరి కొంచెం స్టోరీ చేంజెస్ చేసేవాళ్ళము. సో అతను కరెక్ట్గా పైకి వస్తున్నప్పుడు పట్టుకున్నాం బేసిక్గా. సో అది కొంచెం వర్కౌట్ అయింది అనుకున్నాను.